లోపల పార్కింగ్ దగ్గర ఈ జ్యూస్ బండ్ ఉంది. ఈ అన్న అయితే ఇరగదీసేసాడు. అంటే మన ఏంటది ఇందాక తాగింది మనం సోడా అయితే భలే వేసాడు. జస్ట్ 40 రూపీస్ ఛార్జ్ చేశారు అంతే. ఫుల్ గ్లాస్ ఏదా గ్లాస్ నిండా ఇచ్చాడు. ఏది టికెట్ కౌంటర్ ఇక్కడ 15 రూపీస్ 25 రూపీస్. టికెట్ స్కాన్ చేసావా? టికెట్స్ డేటా అమౌంట్ కట్టావా? ఓకే ఓకే. సో ఈచ్ టికెట్ 25 రూపీస్, 4 టికెట్స్. ఏముంది లోపల? ఇంతేనా? ఈ రాక్సేనా? ఒకసారి అడుగు. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయని? నీళ్ళు వేసి పెంచారు భూమిలో నుంచి. ఓకే, స్ట్రైట్ బీచ్ ఉందంట. బీచ్ ఉంది. ఈ టైగర్ కేవ్స్ అంట. యాక్చువల్గా ఇక్కడ నుంచి బీచ్ సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. పక్కన సముద్ర పలాల సౌండ్. ఓకే, రాక్స్ని ఇలా తయారు చేశారు. బాగుంది, సింపుల్గా ఉంది. జస్ట్ ఫొటోస్ దిగడం బాగుంటుంది. పక్కనే సముద్రం. ఆ వాల్ ఉంది కదా, అది దాటి కొంచెం ముందుకెళ్తే సముద్రం ఉందన్నమాట. అండ్ ఇది టైగర్ కేవ్. మహాబలిపురంలో షోర్ టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట ఇది. అక్కడ ఇంకో కేవ్ ఉంది. ఇది ఒకటి కేవ్ అంటే పెద్ద లోకల్కి కూడా లేదు, జస్ట్ ఊరికి అట్లా. ఈ స్టోన్ వచ్చేసి లైట్ హౌస్గా యూజ్ చేసేవాళ్ళంట. అంటే మేబీ పక్కన సముద్రం ఉంది కాబట్టి దాని లైట్ హౌస్ లాగా చేశారేమో. మరి అంతకుమించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. అక్కడ వచ్చేసి శివ టెంపుల్ ఉందంట. సో ఇది టైగర్ కేవ్. నెక్స్ట్ శివ టెంపుల్ ఉందంట. అక్కడ ఒక లుక్ వేసుకొని తర్వాత షోర్ టెంపుల్కి వెళ్ళిపోదాం. జస్ట్ రెగ్యులర్గా మనకి కనిపించే స్టోన్స్ లాగే ఉంటాయి, కొంచెం అలా. ఇక్కడ కనిపించేది శివ టెంపుల్ అంట. మరి ఇక్కడ నాకేం కనిపించట్లేదు, రాళ్ళు తప్ప. లోపలికి వెళ్ళి చూద్దాం. ఎదురుగా ఒక టెంపుల్ కనిపిస్తుంది, అదే శివ టెంపుల్. అండ్ నిన్నైతే వర్షం దంచింది అట్లే చెన్నై మొత్తం. మళ్ళీ ఇవాళ చూస్తే భయంకరమైన వేడి, ఎండ. ఇప్పుడే ఎండ తగ్గింది. హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. అసలు భరించలేకపోతున్నాయి వేడి, సెగ. ఏంటిది బావి ఉన్నట్టుంది? కాదు. ఓహో, ఇది ఒక కేవ్ అయితే. ఇది కేవ్, అదొక టెంపుల్ ఏమో. ఇక్కడ ఆడియో టూర్ కూడా ఉంది. స్కాన్ చేస్తే మనకు అర్థమవుతుంది. అతిరాణ చంద కేవ్ అంట. అతిరాణ చంద కేవ్. శివలింగం, నంది. ఇదే శివుని టెంపుల్. వావ్. ఇదే అబ్బో, కిందంతా ఏదో రాసుంది, మనకైతే అర్థం కాదు లాంగ్వేజ్. సూపర్. ఇది ఇలాంటివి చూస్తే అప్పుడు అర్థమవుతుంది మనకి ఇండియా ఏంటో, ఇండియా కల్చర్ ఏంటో. లోపల శివలింగం ఉంది. ఎన్ని సంవత్సరాల్లో కదా ఇది. ఆన్లైన్లో చెక్ చేసి కింద వేస్తాను ఏ సంవత్సరం కానీ. సాంస్క్రిట్లో రాస్తున్నారు ఇక్కడంతా. ఇది బాగుంది. తమిళ సాంస్క్రిట్. ఇదిగో కా తమిళ సాంస్క్రిట్. ఇది లాస్ట్లో తమిళ ఉంది. తమిళ. ఎస్ ఇది మలయాళం. ఇది మలయాళం తమిళ కాదు అనుకుంటా. మేబీ మనకు తెలియదు కదా. ఈ సాంస్క్రిట్ కాదు, సాంస్క్రిట్ అది. ఇదేం లాంగ్వేజ్ కింద? బాగుంది నిజంగా. ఇది కరెక్ట్గా పెట్టారు చూడండి. నంది లింగం, మళ్ళీ లోపల శివలింగం ఉంది.
చాలా బాగుంది. మేబీ అప్పుడు ఇది చాలా హైట్ ఉండొచ్చు, ఇంకా ఏజెస్ అయ్యే కొద్దీ మట్టి లెవెల్ అదే గ్రౌండ్ లెవెల్ పెరిగి ఇది డౌన్ కనిపిస్తుంది. హే ఇక్కడ చూసావా? ఇలా రా ఒకసారి, ఇక్కడ చూడు, భలే ఉంది ఇది. అబ్బో నాకు అర్థం కావట్లేదు. చూస్తున్నట్టయితే నంది, ఇది శివలింగం, లోపల ఇంకొకటి శివలింగం ఉంది, ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్లో ఉంది. బాగుంది. అండ్ ఇక్కడ చిన్న డీటెయిలింగ్ ఉంది, అది మనకు అర్థం కావట్లేదు. ఓకే, మనం నెక్స్ట్ ఇంకా షో టెంపుల్కి వెళ్ళిపోదాం. ఎండ దంచేస్తూ ఉంది ఏరియా అప్ప. సో టైగర్ కేవ్ అయితే అలా ఉందన్నమాట. అంటే ఆన్ ద వే కాబట్టి ఒక 15 minutes ఉండేసి చూసేసి వెళ్ళొచ్చు. శివ టెంపుల్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ షో టెంపుల్కి వెళ్దాం. ఏంటది? థ్యాంక్ యూ. నా కదా వద్దులే ఊరికన్నా. సండే, సో ఫుల్ వచ్చేసారన్నమాట జనం ఇక్కడికి. పార్కింగ్ చేయడానికి అస్సలు ప్లేస్ లేదు. మేము అట్ట చేసి ఇటు చేసే చిన్న సందు ఉంటే దూరితే లోపలికి వచ్చి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ దొరికితే ఇక్కడ పెట్టి పడేసాం. అస్సలు ప్లేస్ లేదు తెలుసా, ఫుల్ ఉన్నారు జనం ఈరోజు. యాక్చువల్లీ ఇది ఇంకో టెంపుల్ ఉందంట, అది వచ్చేసి అండర్ వాటర్ ఉందంట, అంటే మునిగిపోయిందంట అది. సో ఇది ఒక్కటి బయట ఉంది, మేబీ అందుకే ఏమో షోర్ టెంపుల్ అని పేరు వచ్చింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. టికెట్ అయితే కాస్ట్ అయితే చాలా తక్కువ ఇది. ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి అన్నీ, ఇంకా ఈ హ్యాట్స్ అని, మాన్యుమెంట్స్ అని, లేకపోతే ఇలా చైన్స్ గీన్స్, రకరకాల షాప్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ రీజనబుల్ ప్రైసే, కాకపోతే మనం కొంచెం బేరం ఆడాలి. టూ మచ్ కాస్ట్ చెప్తారు, మనం కొంచెం బేరం ఆడితే సరిపోతుంది. అరే అరే ఇడైనా సైన్ బోర్డు కూడా ఉందా? ఒక సైన్ పెడద్దాం ఇది వచ్చి. అండ్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఇది వరల్డ్ హెరిటేజ్లో ఇది కూడా భాగం అనమాట, యుఎన్ఎస్సిఓలో. టికెట్ ఆడా, అదిగో అది టికెట్. అబ్బా వచ్చేసాను లోపలికి. అసలు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు క్రౌడే లేరు. ఇప్పుడు చూస్తే అబ్బా, లాస్ట్ టైం వచ్చినప్పుడు పట్టుమని ఒక 20 మంది ఉంటారు అంతే. ఇప్పుడు ఒక 400 మంది అయినా ఉంటారు ఈజీగా. పక్షులు కిలకిల అరుస్తున్నాయి. గిబ్స్ టెంపుల్ అట్లా. సో ఇదే షోర్ టెంపుల్. అండ్ పక్కనంతా ఏదేదో రంగాళ్ళు ఉన్నట్టున్నాయి, గొడవలు కనిపిస్తున్నాయి కదా, ఫుల్ స్మెల్ వస్తుంది. ఏమంట గుడిని చూసినట్లయితే చుట్టుపక్కల కెమెరా చుట్టుపక్కల అన్ని నందులు కనిపిస్తున్నాయి. ఈ నందులన్నిటికీ లేరు పైన ఎక్కడ పైన ఫస్ట్ గుడి పైన అదే. సో మొత్తం టెంపుల్ చుట్టూ నందులు ఉన్నాయన్నమాట. నంది ఉంది, అండ్ ఇక్కడ కూడా పైన కూడా ఒక నంది ఉంది. ఇదే షోర్ టెంపుల్. పక్కనే మనకి సముద్రం కళ్ళకి కనిపిస్తుంది, వీడియోలో కనిపించట్లేదు. టూ మచ్ క్రౌడ్ ఉంది, టూ మచ్. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు పట్టుమని ఒక 40 మంది కూడా లేరు. ఇక్కడ వాటర్ ఎప్పుడు ఇంకుతూనే ఉంటాయి అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు. ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళు ఉంటారు చూడు గైడ్లు, వాళ్ళు చెప్తా అంటే పక్కన నుంచి సైక్ గైడ్ అంతే. నీళ్ళు వస్తూ ఉంటాయంట, అది తెలీదు. అండర్ గ్రౌండ్ వాటర్ గురించి ఒక్కొక్కరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. శివ ఇది ఏంది, ఇది చెప్పు, దేని ఎంకాయలు కొడతారంటే నువ్వేమనుకుంటావు?
బాత్ టబ్బా నువ్వేమనుకుంటావు? మరియు రాణి జలకాల అట్లా ఏంది చిన్న దాంట్లో నువ్వురా నీ అభిప్రాయం చెప్పు. ఐ డోంట్ నో. ఒక గంటలో న్యూస్ వస్తుంది గల్లంత గల్లంతో. ఇది వచ్చేసి ఆర్కిమేడ్ ఫోర్ట్ కా నామ్ క్యా నామ్ అంటే ఏమంటారు ఫోర్ట్ పేరేనా? 5వ క్లాస్లో ఫోర్ట్ పేరేనా? ఆరా ఆలంబరా ఆరంబరై ఫోర్ట్ అంట. చెన్నై నుంచి పాండిచ్చేరికి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. వెళ్ళే రూట్లో అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది, వచ్చే రూట్లో అయితే రైట్ సైడ్ వస్తుంది. ఒక 40-50 కిలోమీటర్స్లో అనుకుంటా. అండ్ వీళ్ళతో మేము ఒక 500 రూపాయలకి మాట్లాడుకున్నాం. పడవలు అలా తీసుకెళ్తారంట, ఎక్కడ తీసుకెళ్తారో కూడా మాకేం అర్థం కాలేదు. ఏదో తీసుకెళ్తా ఉన్నారు, పోతున్నాం. అసలే చీకటి. సే హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.